జూబ్లీస్ లో ఫేక్ ఓటర్ ఐడీలు మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారట. ఇది నిజమే. ఇది డే 1 నుంచి కూడా మనం కూడా మాట్లాడుతున్నాం. ఇది చిన్నగా వేసిండు. ఇది అసలు విషయం ఇదే, మనకు కావాల్సిన విషయం. జూబ్లీస్ లో ఫేక్ ఓటర్ ఐడీలు ఉన్నాయి. విచ్చలవిడిగా మద్యం డబ్బులు పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ కు తొత్తులుగా పోలీసులు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఓటమి భయంతో రేవంత్ కు చెమటలు పడుతున్నాయి. ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ముందే నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ఈయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? అధికారులు చూసి చూడనట్టు వదిలేసారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అందరూ పైసలు వంచుతారు. అంటే ఎవరి గెలుపు నమ్మకం ఎంతవరకు ఉందో దాన్ని బట్టి వంచుతారు. వీళ్ళేమో టార్గెటెడ్గా వంచుతారు, వాళ్ళేమో విచ్చలవిడిగా వంచుతారు. ఎందుకంటే అధికారం వాళ్ళదే. ఇప్పుడు వీళ్ళు విచ్చలవిడిగా వంచితే పోలీసులు పట్టుకుంటారు, పైసలు పట్టుకుంటే దొరికితే పంచడానికి ఉండవు. సో వీళ్ళు దాచుకొని వంచుతారు. వాళ్ళు మంచిగా బాజాబ్తా వంచుతారు. ఎందుకంటే అధికారంలో పోలీసులు అధికారులు అంతా వాళ్ళ దిక్కే ఉన్నారు కాబట్టి అది జరుగుతున్నది. ఇక మరి వీళ్ళు పోయి ఇలా ఎన్నికల సంఘం కాడికి పోయినట్టుందా? ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ముందే నిర్ణయించుకున్నారు. ఇక ఓటమి భయంతో రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాడు. ఇది హాట్ టాపిక్. మనం ఇందాకనే చదివినాం. ఏమంటాను రేవంత్ రెడ్డి, ఇగో మనం గెలుస్తాను, కాకపోతే అప్రమత్తంగా ఉంటే మెజార్టీ పైనే మన దృష్టి, కానీ రెఫరెండం కాదట. మెజార్టీ పైనే దృష్టి, గెలుస్తున్నాం కానీ రెఫరెండం కాదు. మరి గెలుస్తామనే ధైర్యం ఉన్నప్పుడు మన పాలన ఎందుకు రెఫరెండంగా తీసుకుంటలేము? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒకవేళ రెఫరెండంగా తీసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకు భయంతో పైసలు వంచుతాను? అంటే నీ పరిపాలన మంచిగా ఉంది, ఇది ప్రజల పరిపాలన, ప్రజల రాజ్యం, ఎందుకు భయం అవుతుంది? జూబ్లీస్ ఉప ఎన్నికల్లో పైసలు వంచకుండా ఎందుకు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ఓట్లేడు? ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డికి అర్థం కావాలని అవసరం లేదు. ఈ దొంగ ఓట్ల పంచాయతీ వాళ్ళు గట్టిగా పట్టుకురా. ఇగో మరి ఆయన మన శ్రీనివాస్ గౌడ్, ఆయన తుమ్మల, ఈయన పేరేం పేరా, తలసాని శ్రీనివాస్ యాదవ్ అంత గుమిగూడి పోయిరట. పోయి మరి ప్రెస్ మీట్ లెక్క పెట్టిరు, మాట్లాడిరు. ఏది ఏమైనా ఇక వాళ్ళు ఇట్లా చేసినా ఏం కథ అయినా ప్రజలు అయితే డిసైడ్ అయ్యారు. పైసలు వంచినా పైసలు వంచకున్నా ప్రజలు డిసైడ్ అయ్యారు. కానీ ఈ పైసల వల్ల ఏమైనా ప్రమాణాలు ఇమానాలు తినే భయపడి ఓటేస్తారా అని ఒక డౌట్ నాకున్నది. ఒకవేళ గెలిస్తే జనం అంతా తెలుసు, ఇంత వ్యతిరేకతలో ఇంత పబ్లిక్లో ఓడిపోతారనే విషయం తెలిసినాక గెలుస్తున్నారు అనే టాకు రేపు వచ్చిందంటే ఇక రేవంత్ రెడ్డి అంతే. ఏది 50 లక్షల ఓటు ఉంది కదా, ఓటుకు నోటు కేసు, అసవంటి చరిత్ర వల్లే గెలుస్తారు, లేకపోతే లేదు. అసలు విషయం అయితే గెలవద్దు. ఇంకా అది జనం అందరూ గమనిస్తున్నారు. నెక్స్ట్, బీహార్ దంగల్ రేపే తుది విడతట. పోలింగు 20 జిల్లాలోని 122 సెగ్మెంట్లో ఓటింగ్ అట. బరిలో 1302 మంది అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్న 3.7 కోట్ల మంది అని చెప్పేసి రేపు ఇక చివరిదే. ఇది మన జూబ్లీస్తో పాటు బీహార్లో కూడా సెకండ్ ఫేజు, లాస్ట్ ఓటింగ్. వీళ్ళ రిజల్ట్ కూడా 14వ తారీఖే వస్తుంది. ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముస్లింల పైన చేసిన వ్యాఖ్యలు ఆ ఢిల్లీలో వైరల్ అవుతున్నాయి, ఢిల్లీలో బీహార్లో వైరల్ అవుతున్నాయి. కేంద్ర నాయకత్వ పార్టీలు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక రేవంత్ రెడ్డి మంట పెట్టిన ఆడ కూడా బీహార్లో, ఆడ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఇంకో 2 సీట్లు తగ్గబోతున్నాయి. ఆడ ఎన్డీఏ సర్కార్ రాబోతున్నది. అది ఆ పోల్స్ మొత్తం అవే చెప్తున్నాయి, సర్వేలు. మరి రేవంత్ అన్న ఏం చేసుకుంటో ఏం కాదో, ఏది ఏమైనా ఇక మనం వెయిట్ చేయాల్సిందే. అయితే బీహారు లేదంటే తెలంగాణ, ఈ 2 ఎలక్షన్లకు సంబంధించిన రిజల్ట్ 14వ తారీఖు వస్తాయి. రేపు మాత్రం ఓటింగ్ జరుగుతుంది.